నమస్కారం అందరికీ. ప్రస్తుతం నేను మా మహారాష్ట్రలోని పుణేకు సుమారు 35 కిలోమీటర్ల దూరంలో తలేగావ్ దాభాడే దగ్గర ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశం బిర్లా గణపతి టెంపుల్ వద్ద ఉన్నాను. నా వెనుక మీరు చూస్తున్న ఈ మహా గణపతి విగ్రహం ఏకంగా 72 అడుగుల ఎత్తుతో భక్తులను ఆశీర్వదిస్తోంది. ముంబై పుణే ఓల్డ్ హైవేపై సోమటానే టోల్ ప్లాజా దగ్గర ఉన్న ఈ ఆలయం ప్రశాంతమైన కొండపై ఉంది. నగర రద్దీకి దూరంగా ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. కింద పార్కింగ్లో వాహనం పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి సుమారు 179 నుంచి 180 మెట్లు ఎక్కాలి. మొదట చూస్తే కొంచెం ఎక్కువగా అనిపించినా ప్రతి మెట్టు ఎక్కే కొద్దీ గణపతి స్వామివారి విగ్రహం మరింత దగ్గరగా, మరింత వైభవంగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం పైకి వచ్చేసాం. నిజంగా చెప్పాలంటే కెమెరాలో కనిపించే దానికంటే ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా ఈ విగ్రహం ఎంతో భారీగా ఉంటుంది. ఈ గణపతి విగ్రహం బరువు సుమారు 1000 టన్నులు. 2009 జనవరి 17న బిర్లా కుటుంబం ఈ ఆలయాన్ని భక్తులకు అంకితం చేసింది. ఈ విగ్రహంలో మరో ప్రత్యేకత ఏమిటంటే దీని నిర్మాణం మొత్తం హిందూ సంప్రదాయంలో పవిత్రమైన 9 సంఖ్యను ఆధారంగా చేసుకొని రూపొందించారు. 72 అడుగుల ఎత్తు, 54 అడుగుల బేస్, 18 అడుగుల పీఠం ఇవన్నీ 9కి సంబంధించిన సంఖ్యలే. ఇప్పుడు స్వామివారిని దగ్గరగా చూడండి. ముఖ కవలికలు, కిరీటం, చేతుల్లో ఉన్న పాస్యం, అంకుశం, అభయహస్తం, మోదకం ప్రతి చిన్న డీటెయిల్ ఎంతో అద్భుతంగా చెక్కారు. కింద మూషికరాజు కూడా ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ఇక్కడ నిలబడి చుట్టూ ఒకసారి చూస్తే పచ్చని కొండలు, చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం మనసు చాలా హాయిగా అనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో అయితే ఈ ప్రాంతమంతా పచ్చదనంతో నిండిపోతుంది. చిన్న చిన్న జలపాతాలు కూడా కనిపిస్తాయి. అందుకే మాన్సూన్లో ఇక్కడికి వచ్చే సందర్శకులు ఎక్కువగా ఉంటారు. మరో మంచి విషయం ఏమిటంటే ఈ ఆలయానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ధ ప్రతి షిర్డీ కూడా ఉంది. కాబట్టి ఒకే ట్రిప్లో ఈ 2 ఆధ్యాత్మిక ప్రదేశాలను చాలా సులభంగా దర్శించవచ్చు. ఇక్కడికి రావాలనుకునేవారు ఒక విషయం గుర్తుంచుకోండి. కొండపై పెద్దగా ఫుడ్ ఫెసిలిటీస్ ఉండవు. చిన్న చిన్న షాపుల్లో మాత్రమే స్నాక్స్ దొరుకుతాయి. కాబట్టి వాటర్ బాటిల్ తప్పకుండా తీసుకురండి. ఆలయం ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు తెరిచి ఉంటుంది. ప్రవేశం పూర్తిగా ఉచితం.
మీరు పుణేలో ఉంటే లేదా ముంబై పుణే వైపు ట్రావెల్ చేస్తుంటే ఈ బిర్లా గణపతి టెంపుల్ను తప్పకుండా మీ ట్రిప్లో చేర్చండి. ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తి, ప్రకృతి, ప్రశాంతత ఈ మూడు ఒకేసారి అనుభవిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ భక్తి గీతలు 369ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక అందమైన ఆధ్యాత్మిక ప్రదేశంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా.